Hi friends, welcome to Nifty analysis for 10th June 2025. ఈ రోజు మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో అంటే ఫ్రైడే రోజు హై ఏదైతుందో 25,030 క్రాస్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,120 నుంచి 150 లెవెల్స్ అనుకున్నాము. అదేవిధంగా మార్కెట్ అనేది ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ లెవెల్స్ అండ్ మనకు ఏదైతే టార్గెట్ ప్రైస్ ఉందో అదే రేంజ్ లో ఓపెన్ అయింది. మనం ఈ మార్కెట్ లో నిన్న ఎక్కడ షార్ట్ గురించి మనం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ అనేది కొంచెం అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది, డౌన్ సైడ్ అనేది మనకు ఛాన్సెస్ ఇవ్వకపోవచ్చు అని మనం ఏదైతే అనుకున్నామో సేమ్ అదే విధంగా మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది. బట్ ఇక్కడ బై ఆపర్చునిటీ అయితే మనకి ఇవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ మనకు గ్యాప్ అప్ తర్వాత ఎక్కడ బుల్లిష్ ఫార్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ మనకి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ రేంజ్ లోనే ట్రేడ్ ఉంది. మనకు షార్ట్ అనేది మనము అవాయిడ్ అనుకున్నాం అంటే ఇక్కడ షార్ట్ అనేది మనకి ఇక్కడ మనము షార్ట్ పొజిషన్ తీసుకోలేదు. బట్ ఇదైతే క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరనే మార్కెట్ అనేది ఎంటైర్ డేలో ట్రేడ్ ఉంది. అంటే ఈ రోజు లెవెల్ ఒకసారి చూస్తే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 25,070 ఆ రేంజ్ నుంచి 25,140 150 రేంజ్, అంటే విత్ ఇన్ 70-80 పాయింట్స్ రేంజ్ లోనే ఇండెక్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ కండిషన్ లో రేపు ట్యూస్డే ట్రేడ్ సెటప్ ఒకసారి మనకు లెవెల్స్ డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తే ఏదైతే 25,070 అంటే 25,050 అనేది ఒక సపోర్ట్ ఎగ్జాక్ట్లీ 25,050 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 25,050 నుంచి 25,150 అనేది ఒక రెసిస్టెన్స్, అంటే 25,050 అండ్ 25,150 అనేది రెసిస్టెన్స్. విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతే మనకు ట్రేడ్ సెటప్ అనేది ప్రాపర్ వేలా ఉండడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ ఇన్ కేస్ మనకు 25,150 క్రాస్ అవుతే మనకి ఫర్దర్ గా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 25,300, ఈవెన్ హయ్యర్ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ మాత్రం ఇన్ కేస్ 25,050 బ్రేక్ అవుతే షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,000 ఫ్రైడే రోజు హై ఏదైతుందో 25,030 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు టార్గెట్ అనేది తక్కువ ఉంటుంది కనుక మనకు మేబీ షార్ట్ అనేది ఫేవరబుల్ ఉండకపోవచ్చు. ఓన్లీ లాంగ్ ట్రేడ్ మాత్రమే ఈ మార్కెట్ లో మనకు బెస్ట్ అడ్వైజబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోజు హై ఏదైతే 25,150 క్రాస్ అయి పైన సస్టైన్ అవడం స్టార్ట్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేసుకుంటే ఫర్దర్ హైయర్ సైడ్ వచ్చేసి 25,300 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ మాత్రము 25,050 బ్రేక్ అవుతే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. బట్ టార్గెట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే నిన్నటి హై ఏదైతే ఫ్రైడే రోజు హై ఏదైతుందో 25,030 అనేది అదొక సపోర్ట్ అవ్వచ్చు. ఆ బేసిస్ లో మనము షార్ట్ అనేది అవాయిడ్ చేయాలి. ఓన్లీ లాంగ్ ట్రేడ్ దొరికితే మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇది ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అనేది అలానే ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్ గా సస్టైన్ అవ్వలేకపోయింది. బట్ ఏంటంటే గ్యాప్ మాత్రం అలానే ఓపెన్ ఉంది. అంటే ఈ కండిషన్ లో మార్కెట్ మనం ఒకసారి ప్రీవియస్ గా మనకు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకు ప్రీవియస్ ఏదైతే లైఫ్ టైం హై ఆల్ టైమ్ హై ఉందో ఆల్ టైమ్ హై టచ్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ అంటే మనకి ఈ ఈ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక డబల్ టాప్ ప్యాటర్న్ కింద కన్సిడర్ అయ్యింది. బట్ ఏంటంటే సెల్లింగ్ అనేది డౌన్ సైడ్ రాలేదు. అంటే మనం ఓన్లీ డబల్ టాప్ ప్యాటర్న్ కన్సిడర్ చేసి మనం ఇక్కడ షార్ట్ చేసి ఉంటే మనకు మార్కెట్ లో లాస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉండేది. ఎందుకంటే మార్కెట్ అనేది హై లెవెల్ బ్రేక్ అవ్వడానికి కొంచెం ఈ రేంజ్ లో కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి సస్టైన్ అయి పైనకి వెళ్ళింది. సేమ్ అదే కండిషన్, అంటే మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఇమీడియట్ గా నెక్స్ట్ 2 days లో మార్కెట్ అనేది ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ బ్రేక్ అయి పైన ట్రేడ్ అవ్వడం జరిగింది. సేమ్ అదే కండిషన్ లో నిఫ్టీ ఆల్సో సేమ్ అదే విధంగా ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ రేంజ్ లో మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ ఏంటంటే ఈ మార్కెట్ లో షార్ట్ అనేది కొంచెం రిస్కీ ఉండొచ్చు. అంటిల్ అన్లెస్ 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రమే 25,000 ఆర్ 24,900 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రమే ఫర్దర్ గా మనం షార్ట్ సైడ్ థింక్ చేయాలి. అంటిల్ అన్లెస్ 25,000 పైన ఉన్నంతసేపు లాంగ్ సైడ్ మాత్రమే మనము పొజిషన్ తీసుకోవాలి. బెస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 25,150 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,300 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.